శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూవర్ల్డ్ ఛానల్. 2026వ సంవత్సరంలో కుంభరాశి వారికి జరగబోయే 6 ప్రధాన జీవిత విశేషాలు, సంఘటనలు ఏమిటో చూద్దామండి. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశి వారికి సాడే సాతి అంటాం కదా, ఏలినాడు శని థర్డ్ ఫేజ్, చివరి ఫేజ్లో ఉన్నారంటే 2 ఇయర్స్గా ఉండబోతుందండి. మరి కుంభరాశి వారికి ఏంటంటే పెద్ద గ్రహాలైనటువంటి గురు, శని, రాహు, కేతు ఈ యొక్క గ్రహ సంచారాల వల్ల 6 ప్రధాన జీవిత సంఘటనలు జరిగే కాలంగా చూపబడుతుంది. మరి ఏమిటో చూద్దామండి. ముఖ్యంగా ఈ యొక్క 2026 సంవత్సరంలో కుటుంబం, కెరీర్, విద్య, విదేశీ ప్రయాణం, సంబంధాలు అన్నీ కూడా కొత్త దిశలో సాగబోతూ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫ్యామిలీ ఎక్స్పాన్షన్, కుటుంబ విస్తరణ మరియు సంతాన యోగం. జూన్ 2, 2026 వరకు గురుగ్రహం మీకు మీ రాశి లగ్నం నుండి 5వ స్థానంలో సంచరిస్తుంది. సో గురువు మీకు 2వ ఇంటి అధిపతి కూడా, మీనానికి అధిపతి అంటే కుటుంబం, వంశం. అదేవిధంగా 11వ స్థానానికి కూడా అధిపతి ఆయనే. 11 అంటే ఏంటంటే కోరికలు, డిజైర్ ఫుల్ఫిల్మెంట్, ఆ భావానికి కూడా అధిపతి కావడంతో ఇది గర్భధారణ, ఫ్యామిలీ ప్లానింగ్, సంతానం కోసం ప్రయత్నించాలనుకునే దంపతులకి అత్యంత శుభ సమయంగా భావించబడుతుంది అని చెప్పాలండి. మరి శని ఎక్కడున్నారు? 2వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ బాధ్యతలు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరిగి ఈ ప్లానింగ్ అనేది నిజంగా కార్యరూపం దాల్చే అవకాశాన్ని మరింతగా బలపరుస్తుంది అని చెప్పవచ్చు. అంటే శని సపోర్ట్ కూడా ఇస్తాడు, దాన్ని బట్టి దృఢీకరించవచ్చు. అంటే జూన్కు ముందే కుటుంబం పెంచుకోవాలి అనే నిర్ణయం తీసుకోవడానికి, అమలు చేయటానికి ఇది ఒక ప్రత్యేకమైన అవకాశం ఇచ్చే కాలం అని చెప్పాలండి. 2వది విద్యకు సంబంధించి హైయర్ స్టడీస్ అండ్ ఎగ్జామ్స్ గురించి. విద్యార్థులకి 2026వ సంవత్సరం ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ విషయానికి చాలా బలమైన సంవత్సరం అని చెప్పాలి. జూన్ 2వ తేదీ తర్వాత గురుడు ఉచ్చక్షేత్రం అయినటువంటి కర్కాటకంలోకి వెళ్ళి 6వ స్థానం పోటీ, అడ్మినిస్ట్రేషన్స్, ప్రభుత్వ పరీక్షలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వంటి విషయాల్లో శుభ ఫలితాలకు మంచి యోగం ఇచ్చే కాలంగా చెప్పబడుతుంది. చదువు కోసం లేదా ఏదైనా కోర్స్ కొరకు ఇంటి నుండి, జన్మస్థలం నుండి ఇంటి నుండి దూరంగా వెళ్ళాలి అనే వారికి ఆ రకమైన అవకాశాలు కూడా వస్తాయి అని చెప్పాలి. మరి హైయర్ ఎడ్యుకేషను, కొత్త కోర్సు, విదేశీ చదువు వంటి ప్రణాళికలు ఉంటే వీలైతే జూన్ 2వ తారీఖు అంటే ముందే కన్ఫర్మ్ చేసుకొని, నిర్ణయం తీసుకొని ముందుకు వేయటం మంచిదండి. ఎందుకంటే 5వ స్థానంలో ఉండి మీరు రాశి మీద దృష్టి పెడతారు, 11 డిజైర్ ఫుల్ఫిల్మెంట్ పెడతారు కాబట్టి సో మంచిది. ఈ సమయానికి ఏంటంటే గురువు 9వ స్థానం మీద, భాగ్యస్థానం, హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన స్థానం, అది దాని మీద మంచి దృష్టి ఉంటుంది కాబట్టి అడ్మిషన్లు, ఇంటర్వ్యూలు, ఎగ్జామ్స్కి సో మంచి సపోర్ట్ ఇస్తుంది, మంచి బలంగా ఉంటుంది. 3వది మెంటల్ హెల్త్, ఓవర్ థింకింగ్, సంబంధ బాంధవ్యాలు, బికాజ్ రాహు ప్రభావం వల్ల 3వది. సో రాహు గ్రహం ఏంటంటే డిసెంబర్ 5, 2026 వరకు కూడా మీకు మీనంలో ఉండబోతున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఎక్కువగా ఆలోచించటం, ఓవర్ థింకింగ్, ఇలాంటిది చిన్న విషయాన్ని పెద్దగా చేసుకుని ఆలోచన పడటం, ఎవరు నన్ను వదిలిపెడతారా, ఇతను నిజాయితీ కలవాడేనా అనే అనవసరమైన డౌట్లు పెరగడం జరుగుతుందండి. రాహు కన్ఫ్యూజన్, డౌట్ఫుల్, వివాహ జీవితంలో కావచ్చు, లవ్ రిలేషన్షిప్లో కావచ్చు. అంటే ఒక నిజమైన, ఒక స్పష్టమైన కారణం లేకపోయినా అనవసరమైన అనుమానాలు, వాదనలు, మెంటల్ క్లాషెస్ కూడా రావచ్చు. మరి నా మనసులో వచ్చిన ప్రతి డౌట్ నిజం కాదు అని గుర్తుంచి పెట్టుకోవాలి. మీరు పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడి, అందులో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వారితో మాట్లాడి క్లారిటీ తీసుకోవడం మంచిది. మరి 4వ విషయం ఏంటంటే భాగస్వామ్యము, పెళ్లి, స్టెబిలిటీ. 2026వ సంవత్సరం సూర్యుడికి సంవత్సరంగా చెప్పబడుతుంది. 2 + 0 + 2 + 6 = 1. సూర్యగ్రహం మీకు 7వ ఇంటికి అధిపతి. ఈ యొక్క కుంభం నుంచి పార్ట్నర్షిప్, పెళ్లి, బిజినెస్ అండ్ పార్ట్నర్స్. సో పని వల్ల, మీ నైపుణ్యం వల్ల మీరు ఇతరులను ఆకర్షించే స్థితికి చేరుకుంటారు. మీ యొక్క టాలెంట్ తోటి కొత్త అలయన్సెస్ వచ్చేస్తాయి, బిజినెస్ పార్ట్నర్షిప్లు, అదేవిధంగా కొన్ని కొత్త రిలేషన్షిప్ ప్రపోజల్స్ కూడా మీ ముందుకు రావచ్చు. సో రాహువు లగ్నంలో ఉండే సమయంలో తొందరపడి నేను తీసుకున్న నిర్ణయాలు తర్వాత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి, సో రాహువు గ్రిడినెస్ ఇస్తాడు, గాబరా పెట్టే రకం కాబట్టి సో అందుకని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీరు బిజినెస్ పార్ట్నర్షిప్లోకి వెళ్తున్నారనుకోండి, ఆ వ్యక్తిగత జాతకాన్ని కూడా చూపించుకోవటం, లీగల్ డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకోవటం. సో అలా మీరు కనుక చూసుకొని ముందుకు వెళ్తే మంచిది. 2026 సంవత్సరం ఆదృత కాకుండా స్థిరత్వం, ఓపిక మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత స్టెబిలైజ్డ్గా ఉంటారో అంత డెవలప్మెంట్ ఉంటుంది. 5వది ఏంటంటే కెరీర్ సంబంధంగా అద్భుతమైన గ్రోత్ ఉంటుందండి. జూన్ 2026 నుంచి కుంభరాశి వారికి కెరీర్ పరంగా బెస్ట్ పీరియడ్, ఎక్స్ట్రాడనరీ పీరియడ్ అని చెప్పాలి. ఫలితాల పరంగా
ఎందుకంటే 6వ స్థానం సర్వీస్ స్థానంలోకి వచ్చి 10వ స్థానాన్ని చూస్తూ ఉంటారు. సో అంటే గురుడు ఉచ్చస్థితి అంటే కర్కాటకంలో వస్తారు. సో ఒకటి మీ 10వ స్థానం కెరీర్ స్థానం. 10వ స్థానం అంటే రాజ్యభావం స్టేటస్, మీరు ఎంతగా ఎదుగుతారో కూడా చూపిస్తుంది. స్వయంగా గురుడు ఒక రాశిలో 1 సంవత్సరం పాటుగా ఉంటారు. 12 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి మార్పు కాబట్టి కెరీర్లో కూడా మంచి యోగం వస్తుందని చెప్పాలి. ప్రమోషన్ కావచ్చు, పెద్ద ప్రాజెక్టులు కావచ్చు, బాధ్యతాయుతమైనటువంటి పదవి అప్పచెప్పడం, నా కెరీర్ ఇప్పుడు సరిగ్గా ట్రాక్ మీద పడింది అనే భావన మీకు కలిగే సమయం అండి ఇది. ఈ సంవత్సరం జూన్ 2వ తారీఖు తర్వాత అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్లోని శని నక్షత్ర మార్పు జూన్ ప్రాంతంలో కనిపిస్తుంది. ఇది శని 2వ ఇంట్లో తన సొంత నక్షత్రంలో ఉత్తరాభాద్ర మీద బలపడుతుంది. సో గత కొన్నేళ్లుగా స్ట్రగుల్ డాన్స్ లాగా ఏదో మీద ఒక పనిలో అల్లాడుతూ ఉంటారు. సో అలాంటి ఉన్నటువంటి పరిస్థితి కొంచెం స్టెబిలైజ్ అవుతుందని చెప్పాలి. ఆదాయము, స్టేటస్, కుటుంబ బాధ్యతల మధ్య ఒక స్థిరమైన బ్యాలెన్స్ రావటము మొదలవుతుంది, స్టెబిలిటీ స్టార్ట్ అవుతుంది. 6వ పాయింట్ ఏంటంటే విదేశీ ప్రయాణం, పిఆర్, అదేవిధంగా జాగ్రత్త తీసుకోవాల్సిన ఆరోగ్య విషయంలో. సో మార్చ్ ఆర్ ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు కూడా గురుడు ఈ యొక్క గురుగ్రహం 12వ ఇంటిని, 12 అంటే ఏంటి, విదేశాలు, పర్మనెంట్ రెసిడెన్సీ, సెటిల్మెంట్, సో దాని మీద దృష్టి పెడుతూ ఉన్నారు. గురు దృష్టి ఎప్పుడు మంచిదే. పిఆర్, గ్రీన్ కార్డు, వర్క్ పర్మిట్, విదేశీ జాబు లేదా విదేశీ స్టడీ ఫైనల్ అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయండి. సో ఇది ఒక పాజిటివ్గా భావించాలి. మరి జాగ్రత్త ఏంటంటే 6వ స్థానంలోకి వచ్చిన గురుడు ద్వితీయాన్ని చూస్తాడు. మాట నియంత్రణ ఉండాలి. కోపంగా కఠినంగా మాట్లాడడం వల్ల మీకే అడ్డంకమైనటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే 6వ స్థానంలో చూస్తున్నారు కాబట్టి ఆఫీస్లో, గవర్నమెంట్ సంబంధమైన పనుల్లో, ఇంటర్వ్యూల్లో మాటను కంట్రోల్ చేసుకుని 2-3 సెకండ్లు పాజ్ తీసుకుని మాట్లాడాలి. ఆరోగ్యపరంగా చూసుకుంటే చర్మ సంబంధ సమస్యలు అంటే స్కిన్ ఇష్యూస్ కానీ, అసిడిటీ అంటే ఆమ్లం, అసిడిటీ, పాదాలకు సంబంధించిన సమస్యలు అంటే ఫుడ్ పెయిన్, క్రాక్స్, ఇలాంటివి చిన్న చిన్న గాయాలు వంటివి రావచ్చు. సో వాటర్ బాగా తీసుకోవాలండి. సమయానికి తినడం అంటే ఆలస్యంగా తినకపోవటం, ఎక్కువ మసాలాలు, ఆయిల్ ఫుడ్ తగ్గించడం మంచిది హెల్త్ పరంగా. శని ఉన్నాడు. శని అంటే ఓల్డ్ దాచిపెట్టిన డీఫ్రిజ్డ్ ఫుడ్ అనమాట. సో శని గ్రహ స్తోత్రం పఠనం చేయడం, ఏళ్ళనాశంలో ఉన్నారు, శని బీజమంత్రం పఠనం చేయడం, హనుమాన్ చాలీసా పఠనం చేయడం, కుదిరితే ప్రతిరోజు నడక, ప్రాణాయామం, ధ్యానం చేయడం. సో శని అంటే కాళ్ళు కదా, కాళ్ళకి ఎక్సర్సైజ్ చేయడం, వాయుకారకుడు కదా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం, ఇలా చేస్తూ ఉంటే యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉంటారండి. బాధ్యతల బరువు, అలసత్వము, ఆలస్యము, రాహు వల్ల వచ్చే మెంటల్ కన్ఫ్యూజన్ బ్యాలెన్స్ చేయడానికి సహాయపడుతుంది ఈ యొక్క శని స్తోత్రం మంత్రం పట్టణము, అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠనం చేయడం అనేది. సో ఏది ఏమైనా కూడాను ఏలినాడు శని నడుస్తుంది అని వరి అవ్వాల్సిన అవసరం లేదండి. వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా శని బలంగా ఉంటే సో పెద్ద ఇంపాక్ట్ చూపించరు. ఏది ఏమైనా ఈ యొక్క శని గోచార ఫలితాలు అనేవి 30 to 40% ఉంటాయి. రిమైనింగ్ అంతా కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా ఉంటాయి కాబట్టి సో మీరు చెక్ యువర్ హోరోస్కోప్, ఏ దశ జరుగుతుంది, ఎలా ఉంది, అలాంటి వాటిని ప్లాన్ చేయండి. అదేవిధంగా మీకు 7వ స్థానాధిపతి రవి అయ్యాడు. 2026 రవికి సంబంధమైన సంవత్సరం కాబట్టి మీ యొక్క ఆత్మవిశ్వాసం, స్పష్టత, లీడర్షిప్ క్వాలిటీస్ పెరగాలి అని అంటే కనుక సో ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం, ఆదిత్య హృదయం పట్టణం చేయడం వల్ల కూడా సో 7వ స్థానం బలపడుతుందని చెప్పాలి. సో ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు కుంభరాశి గురించి ఇంకా క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే కుంభరాశి వారి జీవిత రహస్యాలు, అసలు ఈ రాశిలో జన్మ ఎందుకు జరిగింది ఒక వీడియో చేసాం. చాలా మంచి ఎక్సలెంట్ వీడియో అది. సో మీలో చాలా మంది చూసి ఉండొచ్చు. చూడని వారి కోసం ఆ యొక్క వీడియో లింక్ని ఇవ్వడం జరుగుతుందండి. ఇంతే కాకుండా కుంభరాశి వారికి మరియు కుంభలగ్నం వారికి పంచమాధిపతి బుధుడు, అష్టమాధిపతి బుధుడే కాబట్టి సో ఈ యొక్క జ్యోతిషం నేర్చుకునే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఇలాంటి వారికి. సో మీకు కానీ మీ బంధుమిత్రులకి ఎవరికైనా కూడాను ఏదైనా ఆస్ట్రాలజీ నేర్చుకుందాం ఇంట్లో కూర్చొని కంఫర్టబుల్ టైంలో అనుకుంటే అలాంటి వారి కోసం ఏంటంటే మనం ఒక కోర్స్ డిజైన్ చేసామండి, 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ అని. సో ఆ కోర్స్ జాయిన్ కలిగితే మీకు 30 రోజుల్లో కూడా 30 వీడియోలు మంచి మంచి టాపిక్స్ తోటి ముందు తీసుకొచ్చాం. స్టార్టింగ్ ఫ్రమ్ 0 నుంచి 30th day క్లాస్ అయిపోయిన తర్వాత మీరు మీ యొక్క జాతక చక్రం మీరే పరిశీలించుకునే విధంగా తీర్చిదిద్దడం జరిగిందండి. సో చాలా మంది జాయిన్ అయ్యారు, హ్యాపీగా ఉన్నారు. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ఆల్సో జాయిన్. సో ఆ కోర్స్ యొక్క లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా జాయిన్ కావచ్చండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. కుంభరాశి వారికి ఏంటంటే ఇక 2026లో గురుబలం ఉంది. ఫస్ట్ హాఫ్లో టేక్ ద రైట్ డెసిషన్, ప్రాపర్ డెసిషన్ తీసుకోండి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకొని గోల్ క్లియర్గా రాసుకొని దాని తగినట్టుగా అడుగులు వేస్తూ ఉండండి. అల్టిమేట్గా విజయం మీదే అని చెప్పవచ్చండి. సో ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.